ఇట్స్ ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ రా. ఆర్సీబీ కప్పు కొట్టిద్దా లేకపోతే ఎప్పటి నుంచి కప్పు లేని ఢిల్లీ కప్పు కొట్టిద్దా? ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ 4 ఫైనల్స్ ఎట్టకేలకు మ్యాచెస్ అన్ని అయిపోగొట్టుకుంటే ఇప్పుడు ఫైనల్స్కి వచ్చాం మనం. నాకెందుకో ఢిల్లీ కొట్టిద్ది అనిపిస్తుంది. కొట్టాలి, ఎందుకంటే అసలు 4 సీజన్స్ నుంచి ప్రతి సీజన్ ఫైనల్ కి వచ్చింది ఢిల్లీ. అది ఇంకో సెకండ్ సీజన్ లో ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ ఆల్రెడీ జరిగింది. అవును, సేమ్ అదే సీజన్ ఇప్పుడు రిపీట్ అవుతుందా లేకపోతే రివెంజ్ తీసుకోవాలి ఇప్పుడు. ఇప్పుడు ఢిల్లీ రివెంజ్ తీసుకొని ఆర్సీబీ మీద ఢిల్లీ క్యాపిటల్స్ కప్పు కొట్టిద్దా లేకుంటే మళ్ళీ అదే రిపీట్ అయ్యి ఆర్సీబీ కప్పు కొట్టిద్దా మనం వెయిట్ చేయాలి. రిపీట్ అయ్యింది అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు సీజన్ 1 ఫస్ట్ ముంబై కొట్టింది, సెకండ్ ఆర్సీబీ, మళ్ళీ థర్డ్ సీజన్ ముంబై కొట్టింది, ఇప్పుడు మళ్ళీ నాకు ఆర్సీబీ కప్పు కొట్టింది అనిపిస్తుంది. నాకు ఢిల్లీ కొట్టింది బ్రేక్ అయింది అంటావు. పాపం ఢిల్లీ క్యాపిటల్స్ రా అసలు ఇప్పటికీ వరుసగా 4th సీజన్ రా. ఇప్పుడు 4th సీజన్ రావడం ఫైనల్ కి 3 సీజన్లు ఓడిపోయింది వరుసగా. 3 సీజన్ కి మిడ్లాండింగ్ కెప్టెన్. అవును, ఇప్పుడు లేదు. ఇప్పుడు రోడ్రిగిస్, జమీమా రోడ్రిగ్స్. అట్లా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ ఎవరైనా సరే మేము ఫైనల్ ఆడతాం కానీ కప్పు కొట్టాం. అదే బాధ అసలు ఏంది. ఇంకోటి మొన్న SAT20 జరిగింది. మొన్న SAT20లో కూడా ప్రిటోరియా క్యాపిటల్స్, అది ఢిల్లీ టీమే. అది ఫైనల్ లాస్ట్ వరకు వచ్చి ఓడిపోయింది రా. ఇంకా దరిద్రం ఏంటంటే ఆ మ్యాచ్ లో ఆపోజిట్ లో సన్ రైజర్స్ గా ఆడింది కొట్టింది కూడా ఢిల్లీ క్యాపిటల్స్ పేరు ట్రిస్టన్ స్టబ్సే. సో ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్సా లేకపోతే ఆర్సీబీ అనేది మనం వెయిట్ చేయాలి, తెలిసిపోద్ది. కానీ స్టాట్స్ చూసుకుందాం ఫస్ట్. ఒకసారి స్టాట్స్ చూసుకున్నా ఎవరి స్ట్రెంత్ ఏంటి వీక్నెసెస్ ఏంటి ఒక 1 by 1 చూద్దాం. దాన్ని బట్టి ఎవరు విన్ అవుతారో చూసుకుందాం. ఫస్ట్ ఆర్సీబీ స్ట్రెంత్స్ రా, వాళ్ళ బౌలింగ్, వాళ్ళ ఓపెనింగ్ బౌలింగ్. బెల్ పవర్ ప్లేలో వేస్తుంది రా బెల్. వాళ్ళు పవర్ ప్లేలో అంత మంచిగా వేయడం వల్ల కింద జాష్ హేజల్వుడ్ మెయిన్స్ ఆర్సీబీ లాగా అట్లా వేయడం వల్ల ఇప్పుడు లెరన్ బెల్ అట్లా వేయడం వల్ల కింద వచ్చిన అంటే ఆపోజిట్ బ్యాట్స్మెన్స్ కూడా కింద వచ్చే వాళ్ళు ప్రెజర్ తీసుకుంటున్నారు. ఇంకోటి ఓపెనింగ్ ఎంత మంచి స్టార్ట్ ఇస్తే కింద వచ్చిన వాళ్ళు అంత బాగా చేస్తారు. సో ఆ ఎగ్జాక్ట్ సేమ్ ఫామ్ లా ఆర్సీబీ ఫాలో అవుతుందిరా. వాళ్ళ పవర్ ప్లే బౌలింగ్ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే లెరన్ బెల్కి ఈ సీజన్ అంతా అట్లీస్ట్ ఒక్క మ్యాచ్కి ఒక వికెట్ అయితే ఖచ్చితంగా ఉందిరా. ఒక్క మ్యాచ్లో అయితే ఒక వికెట్ లేదు. ఆ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ మీద. ఆ మ్యాచ్లో బాగా ఆడారు వాళ్ళు. సో ఇప్పుడు దాన్ని ఫేస్ చేస్తుంది లెరన్ బెల్. ఇప్పుడు చూడాలి, ఇప్పుడు లెరన్ బెల్ని అటాక్ చేస్తారా లేకుంటే డిఫెండ్ చేసుకొని కింద వచ్చిన బాల్ అటాక్ చేస్తారా చూడాలి. ఎందుకు అలా అయింది అనుకుంటున్నా, లెరన్ బెల్ కంబ్యాక్ ఇచ్చింది. అట్లా కూడా అయి ఉండొచ్చు. నువ్వు ఆర్సీబీ గెలవాలనుకుంటున్నావు కాబట్టి అట్లా. ఆర్సీబీ ఇంకోటి బ్యాటింగ్, ఇంకా బ్యాటింగ్ లో వచ్చేసి గ్రేస్ హ్యారిస్ రా. ఏం పర్ఫార్మర్ రా, హిట్టింగ్ రా. పవర్ ప్లేలో దొరికిందంటే ఫామ్ లోకి వచ్చిందంటే ఒక 10 రన్లు 20 రన్లు కొట్టిందంటే కొట్టేస్తుంది. నెక్స్ట్ బిగ్ బ్యాష్ లో కూడా చాలా బాగా పర్ఫార్మ్ బిగ్ బ్యాష్ లో కూడా ఆయన తన యూజువల్ పొజిషన్ ఓపెనింగ్ కాదు యాక్చువల్. అంటే అవును, అప్పుడప్పుడు ఓపెనింగ్ చేస్తుంది, అప్పుడప్పుడు మిడిల్ ఆర్డర్ లో వస్తుంది. అసలు ఈ మంచి బైరా ఈ సీజన్ కి ఎంత బాగా ఆడుతుందంటే ఇన్ కేస్ అంటే ఎట్లా అంటే హిట్ ఆర్ మిస్ రా. అవును, కొడితే చేస్తే మొత్తం ఇంకా కొట్టేస్తుంది, మిస్ అయితే బ్యాడ్ లక్ కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్మృతి మందన, ద కెప్టెన్. అసలు ఒక క్లచ్ పర్ఫార్మర్ అనే చెప్పొచ్చు. ఎస్పెషల్లీ పర్ఫార్మెన్స్ టు బి నోటెడ్ వర్సెస్ ఢిల్లీ. ఇప్పుడు 2 మ్యాచ్లు ఆడితే ఒక మ్యాచ్ లో 96, ఇంకో మ్యాచ్ లో 38. అదే కదా ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు ఢిల్లీ మీద ఫైనల్. అవును, ఢిల్లీ ఆ 38 కూడా టీమ్ స్కోర్ మొత్తం 109 ఉంది. 109 లో 38 స్మృతి మందన అని కొట్టింది. అదే చెప్తున్నా నేను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఢిల్లీ మీద ఫైనల్ రా. ఢిల్లీ మీద ఫైనల్ తినికి ఢిల్లీ మీద అసలు మస్తు రికార్డ్ ఉంది. ఐ మీన్ ఎట్లా అంటే ఢిల్లీ మీద బాగా ఆడుతుంది. సో అది ఇట్లా ఫైనల్ లో యూజ్ చేసుకొని ఫైనల్ ఇట్లా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇప్పుడు స్మృతి మందాన మంచి స్టార్ట్ అంటే ఐ మీన్ స్ట్రైక్ రొటేట్ చేసుకుని మంచి స్టార్ట్ ఇచ్చి గ్రేస్ హ్యారిస్ మంచిగా హిట్టింగ్ చేసింది అనుకో అయిపోయింది, ఓపెనింగ్ అయిపోతుంది. ఇంకోటి నెంబర్ 3 వాల్. అరే బిగ్ బ్యాష్ లో కూడా ఓపెనింగ్ వచ్చేది హీట్ కి, బ్రిస్బేన్ హీట్ కి ఓపెనింగ్ వచ్చేది. నేను చూస్తా బిగ్ బ్యాష్ కూడా. అరే అసలు పవర్ హిట్టర్ రా. ఫస్ట్ కొన్ని మ్యాచ్ లో ఏం ఆడలే కానీ ఆడుతూనే ఉంది. ఇంకా ఈ ఐపీఎల్ లో ఎందుకో కొంచెం ఫస్ట్ ఒక్క మ్యాచ్ తప్ప ఒక ఫస్ట్ ఆడిన ఒక మ్యాచ్ తప్ప మిగతా అన్ని కొంచెం అలాగా. మొన్న ఢిల్లీ మ్యాచ్ లో కూడా తను సపోర్ట్ ఇస్తుందేమో అనుకున్నా, బట్ పడిపోయింది. సో చూడాలి. ఇంకా నెంబర్ 3 కింద ఇక రీచా ఘోష్. అసలు తన గురించి ఎంత చెప్పినా తక్కువ రా. మన ఇండియన్ టీమ్ కి ఆర్సీబీ టీమ్ కి ఒక మంచి వికెట్ కీపర్ కమ్ ఫినిషర్, ఒక పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్.
పర్ఫెక్ట్ ఇన్ కేస్ టాప్ 3 ఇట్లా కొలాప్స్ అయింది అనుకో, తను స్టాండ్ తీసుకొని ఖచ్చితంగా స్టాండ్ ఆడుకొని చేస్తుంది. అంటే ఐ మీన్ వికెట్ ఆపి స్కోర్ బిల్డ్ చేస్తుంది. ఇంకోటి ఓపెనింగ్ అంటే టాప్ 3 ఇట్లా ఫైర్ అయ్యి మంచి స్కోర్ వచ్చింది అనుకో, తన దగ్గరకు వచ్చేసరికి ఆ స్కోర్ ని మంచిగా ఫినిష్ చేస్తుంది. మనం ఒక లేడీ హార్దిక్ పాండ్యా చూడాలి. హార్దిక్ పాండ్యా వికెట్ కీపర్ కాదంటే రీచార్జ్ వికెట్ కీపర్. ఇప్పుడు ఢిల్లీ బ్యాటింగ్ చూద్దాం. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కి స్ట్రెంత్ ఏంటంటే 2 సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్స్, వికెట్ కీపర్ కమ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కమ్ పవర్ హిట్టర్ కమ్ లీ. అరే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లీ నుంచి పర్ఫార్మెన్సెస్. ఎందుకంటే బిగ్ బ్యాష్ లో కూడా హాబర్ట్ హరికేన్స్ కి ఓపెనింగ్ వచ్చింది, అక్కడ పర్ఫార్మెన్స్ అసలు తోపించింది. అది చూసే ఢిల్లీ క్యాపిటల్ కొనుక్కున్నారు. ఇంకోటి నెంబర్ 3 వచ్చిన ఇంకో సౌత్ ఆఫ్రికా ప్లేయర్ కెప్టెన్ అంటే సౌత్ ఆఫ్రికాకి వాల్రట్. అసలు ఇద్దరు ఒకళ్ళేమో హిట్టర్, ఇంకోలేమో హిట్టింగ్ చేసుకుంటా వికెట్ ఆఫ్ కూడా అసలు అవుటే కాదురా. ఇప్పుడు వీళ్ళిద్దరికి కొంచెం సపోర్ట్ షఫాలి వర్మ ఇచ్చిందంటే షిఫాలి వర్మ. ఇంకోటి చెప్దాం అనుకున్నా నేను, షిఫాలి వర్మ వరల్డ్ కప్ లాస్ట్ ఇప్పుడు మొన్న జరిగిన వరల్డ్ కప్ లో లైక్ అసలు తను లాస్ట్ లో తీసుకొచ్చారా, మన ప్లే ఓపెనర్ ఇంజురీ అయిందని చెప్పి, లెగ్ ఇంజురీ అని చెప్పి రేటు తీసుకొచ్చి ఫైనల్ అట్లా ఆడిచ్చారు. అరే అసలు ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చిందో చూసినావు అసలు. అదే కదా, అరే షిఫాలి వర్మ ఇన్ కేస్ ఫైనల్ ఇట్లాంటి మ్యాచ్ లో బాగానే ఆడుతుంది. ప్రెషర్ తీసుకొని ఆడగలదు, కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా. అంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు సో నువ్వు చూసిన వరల్డ్ కప్ ఫైనల్ లో కూడా అప్పుడే తీసుకొచ్చారామె, అసలు కొట్టేసింది మొత్తం ఫుల్ ఆడింది. అండ్ నెక్స్ట్ అసలు ఇంకో అదే షిఫాలి వర్మ అప్పుడు అసలు బౌలింగ్ వేయదు, వరల్డ్ కప్ లో బౌలింగ్ వేసింది, వికెట్ తీసింది ఫస్ట్ వికెట్ అంటే రన్అట్ తర్వాత. ఇంకోటి నెక్స్ట్ రోడ్రిగిస్ ది కెప్టెన్ రాడ్రిగ్స్ చెప్పాలంటే ఇంకా చెప్పవసరలా, మనం ఆబ్వియస్లీ వరల్డ్ కప్ ఫైనల్ చూడొచ్చు. ఆల్మోస్ట్ డ్రాప్ చేసి మళ్ళీ తీసుకున్నాక పర్ఫామ్ చేసి మంచి స్టాండ్ ఇచ్చింది రా. అదే కదా, ఒక పర్ఫార్మెన్స్ చాలు, ఒక ఎమోషనల్ పర్ఫార్మెన్స్ అది. అవును. సో ఈ టాప్ హిట్ అయిందంటే అయిపోయింది. ఇంకోటి మనం చూడాల్సింది ఏంటంటే ఆర్సీబీ ఓపెనింగ్ బౌలర్ బెల్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ పవర్ హిట్టర్స్ లీ. వీళ్ళిద్దరి మధ్య ఎట్లుంటది, లీ గెలిచిద్దా బెల్ గెలిచిద్దా చూద్దాం. బాగుంటది రైవల్రీ బాగుంటది. ఇంకోటి ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ రా. అవును, శ్రీచర్ని ఉంది, మన ఇండియన్ కి వరల్డ్ కప్ ఆడిన శ్రీచర్ని ఉంది. నెక్స్ట్ హెన్రీ ఉంది, ఒక వెస్ట్ ఇండీస్ బౌలర్. నెక్స్ట్ వచ్చేసి క్యాప్, దీని వచ్చేసి ఆల్రౌండర్, బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు వేస్తుంది. యాక్చువల్గా క్యాప్ వచ్చేసి ఓపెనింగ్ వేస్తుంది ఎప్పుడు, ఓపెనింగ్ స్పెల్ తన సౌత్ ఆఫ్రికా తను కూడా. సో ఒక సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్, ఇద్దరు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్స్ మొత్తం. లాస్ట్ గా జరిగిన ఆర్సీబీ మ్యాచ్ లో 2 వికెట్స్ తీసింది అంతే. అవును. సో చూడాలి ఇప్పుడు ఈ బౌలింగ్ అటాక్ ఆ బ్యాటింగ్ అటాక్ ఇప్పుడు ఏది గెలిస్తే చూడాలి. సో మంచి రైవల్రీ. ఈ సీజన్ లో 2 సార్లు ఫేస్ ఆఫ్ అయింది ఢిల్లీ ఆర్సీబీ. అందులో ఒక మ్యాచ్ ఢిల్లీ గెలిచింది, ఇంకో మ్యాచ్ ఏమో ఆర్సీబీ గెలిచింది. అవును, ఈ ఫైనల్ వచ్చేసి ఇంకా అంటే స్ట్రెంగ్స్ ఏంటి వీక్నెస్ ఏంటి 2 మ్యాచ్ ఆడారు కాబట్టి తెలుసు. అవును, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ లో బెల్కి 3 వికెట్స్ పడింది, సెకండ్ మ్యాచ్ లో అసలు ఏం పడలేదు. అంటే ఆ ఒక్క మ్యాచ్ కే బెల్కి వికెట్ పడింది హోల్ సీజన్ మొత్తంలో ఢిల్లీ మీద. అవును. ఇంకోటి గ్రేస్ హ్యారిస్ వచ్చేసి 2 మ్యాచెస్ ఫెయిల్ అయిపోయి కూడా ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు, 2 సింగిల్ డిజిట్లే. లీఫ్ అంటే మంచి సీజన్ మొత్తం మంచిగా ఆడాలి. ఆర్సీబీ మీద వచ్చేసి 2 మ్యాచ్లు సింగిల్ డిజిట్. గ్రేస్ హ్యారిస్ కూడా వాల్వర్ట్ ఆడింది 2 మ్యాచ్లు ఆడింది. అండ్ స్మృతి మందాన కూడా ఆడింది 2 మ్యాచ్లు. అవును, స్మృతి మందాన ఢిల్లీ మీద మంచి రికార్డు ఉందిరా, కొడితే తను కొట్టేస్తుంది ఖచ్చితంగా. ప్రీవియస్ మ్యాచ్ లో కూడా నందాని శర్మ 3 వికెట్స్ తీసింది. అవును, నందాని శర్మ తీసింది. ఇంకా శ్రీచరణి కొంచెం ఎకానమీ బౌలర్, వికెట్ టేకింగ్ బౌలర్ కానీ కొంచెం ఒక మంచి రైవల్రీ కదా. ఇంకోటి నువ్వు ఈ 2 మ్యాచ్ల్లో నువ్వు గట్టి గమనించాల్సిన పాయింట్ ఒకటి ఉంది, ఎవరైతే చేసింగ్ చేశారో వాళ్ళే గెలిచారు. ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ ఇంపార్టెంట్, టాస్ చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ ఇప్పుడు. ఎందుకంటే ఆబ్వియస్లీ 2 టీములకి నీకు బ్యాటింగ్ మంచి స్ట్రాంగ్ ఉంది. అవును, ఆబ్వియస్లీ సెకండ్ ఇన్నింగ్స్ ఎవరు వస్తే వాళ్ళే గెలిచే ఛాన్స్ హై ప్రయారిటీ ఉంది ఇప్పుడు. అవును, ఫస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ ఆడింది, ఓడిపోయింది 109 కొట్టి. వీళ్ళు చేశారు, అది లాస్ట్ మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు ఢిల్లీ ఫస్ట్ బ్యాటింగ్ ఆడింది, ఆర్సీబీ చేసింది అది. సో సెకండ్ ఇన్నింగ్స్ క్రూషియల్ ఇప్పుడు, చాలా క్రూషియల్. ఇప్పుడు టాస్ మెయిన్ ప్రయారిటీ, ఎవరు గెలిస్తే వాళ్ళు మాక్సిమం మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఉంది. నాకెందుకో ఢిల్లీ, నాకైతే ఆర్సీబీ లూప్ కంటిన్యూస్, ఇట్స్ ఫిక్స్ ప్యాకప్. నాకు ఢిల్లీ. సార్ మీకేమనిపిస్తుందో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. ఎవరు WPL సీజన్ 4 కప్పు కొడుతున్నారు?